మన రైతులు కర్ణాటక రైతులకి మీరు ಈ ವೆರೈಟಿ ಗುరించి ಈ ಅಕ್ಕಿರ ವೆರೈಟಿಗಳು ಮೆಣಸಿನಕಾಯಿ ಚಲೋ ಐತೆ. ಬೀಜ ಇದು ಜನವರಿ ಎಂಡಿಂಗ್ದಾಗ ಮೂರು ಕಟ್ಟಿಂಗ್ ಆಯಿತು. ಇನ್ನು ಮಾರ್ಚ್ ಎಂಡಿಂಗ್ದಾಗ ಬೆಳೆ ಇರ್ತದೆ. ಮಾರ್ಕೆಟ್ನಲ್ಲಿ ಧಾನ್ಯಗಳು ಹೆಚ್ಚು 22,000 ಬೇರ ಐತೆ. భయ్యా బోట్ తీసుకురా భయ్య. భయ్యా బోట్ పెట్టు, బోట్ బ్యాక్ పెట్టు. ఇంకా చెప్పండి. 22,000 ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಮಾರ್ಕೆಟ್ನಾಗ ಬೇರೆ ಆಗೈತು. ಈ ಬೆಳೆ ಅಂದರೆ ಒಂದು ಎಕರೆಗೆ 40 ಕಿಂಟ ಬರ್ತೈತೆ. 40 ಕ್ವಿಂಟಲ್ 40 ಕ್ವಿಂಟಲ್ ಎಕರೆ ಅಲ್ಟಿಮೇಟ್ ಆವ್ರೇಜ್గా 40 ಕ್ವಿಂಟಲ್ ಬರ್ತೈತೆ. ಈ ವೆರೈಟಿ ಚಲೋ ಮೆಣಸಿನ್ಕಾಯಿ. నెక్స్ట్ మీరు వేస్తారా? ನಾವು ಆಗ್ತಾವ. ఎన్ని ఎకరాలు చెప్పండి మన రైతులు? ಒಂದೂವರೆ ಎಕರೆ ನೆಕ್ಸ್ಟ್ ಬೆಳೆ ನಾವು ಆಗಿದ್ದರೆ ಎಸ್ಟಿಮೇಟ್ ಐತೆ ನನಗೆ. ఇప్పుడు ఈ ఊరు అందరూ అడుగుతున్నారు రైతులని? అడుగుతారు. అడుగుతారు. వేస్తారా మరి ఈ సంవత్సరం? వేస్తారు, ఈ సంవత్సరం వేస్తారు. వేరే వెరైటీలకి దీనికి డిఫరెన్స్ చెప్పరా? ನಮ್ಮೂರಾಗ ಈ ವರ್ಷದಾಗೆ ಈ ಬೆಳೆ ಐದು ಮಂದಿ ರೈತರು ಹಾಕ್ಯಾರ ಸೀಡು. ನೆಕ್ಸ್ಟ್ ಬರದ್ರೆ ರೈತರು ಒಂದು 30 ರೈತು ಹಾಕ್ತಾರ. అಷ್ಟೇ సార్. మార్కెట్లో ఎట్లా ఉంటుంది ప్రైస్? ఇది మార్కెట్లో బాగా మంచి రేటే వస్తుంది. ఓకే, ఇదండి మన ఫార్మర్ వాయిస్ కూడా మీరు విన్నారు. సో తను హ్యాపీ ఫీల్గా విషయంగా చెప్తున్నారండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే చెప్పాను ఎట్లా జాగ్రత్త పడాలో చెప్తున్నాను. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక బ్యాడిగిల్ అంటే మీకు తెలుసు ఎట్లా ఏంటనేది. సో ఇక్కడ మనకి ఏంటంటే కలర్ క్వాలిటీ సూపర్ డూపరు. అలాగే పచ్చికాయ మంచి సైజు ఉంది, పండుగ మంచి సైజు ఉంది. కింద నుంచి చివరి వరకు కూడా సైజు అనేది తగ్గడం లేదు. ఈ వెరైటీలో సైజు తగ్గడం లేదు. సో కోత కూలికి అనుకూలం. అలాగే మార్కెట్కు మనకి ఎక్కడ భయపడాల్సిన పని లేదు. సో ఇక వైరస్ అంటారా, మీరు మెయింటెనెన్స్ని బట్టి ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. సో తెల్లదా మందులు ఎక్కువ వాడుకోగలిగితే చాలు. మీకు బ్యాడిగిల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ నా చాయిస్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రైతు ఫీడ్బ్యాక్, అలాగే ఇక్కడ మొక్క యొక్క విధానం, క్రాప్ యొక్క విధానం నాకు నచ్చింది. క్రాప్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే క్రాప్ విధానం ఎండింగ్ వరకు, జనవరి ఎండింగ్ వరకు కూడా క్రాప్ ఇలా ఉంది, ఇంత బాగుంది. అలాగే చిక్కదనంగా ఉంది. కొన్ని వెరైటీలు ఏంటంటే ఇప్పుడు బ్యాడిగిల్ సెగ్మెంట్కి వచ్చేసరికి కింద నుంచి కాపు ఉంటుంది, కింద ఉంటుంది, తర్వాత స్లోగా ఎత్తుకుంటుంది, తర్వాత వైరస్ కాక కొన్ని తెగుళ్ళకి ఇబ్బంది పడిపోయి కొమ్మకులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఆ తెగుళ్ళు అనేది మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. అది ఏ వెరైటీకి ఇంపార్టెంట్. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి డ్యూరేషన్ ఎక్కువ కాలం కాస్తూ ఉంటుంది, కాపు దగ్గరగా ఉంటుంది. కింద